హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజైతే ఈ వీడియోలో మన గార్డెన్‌లో ఉన్న వినాయక చవితికి ఉపయోగించే పత్రులనైతే చూద్దామండి. మొత్తం అయితే 21 పత్రులైతే ఉంటాయి కదా! అన్నీ మనకి దొరకకపోయినా ఒక 11 పత్రులు పెట్టి పూజ చేసినా కూడా చాలా మంచిది అనేసి అయితే అంటూ ఉంటారు. ఇక పత్రిలో ఫస్ట్ వచ్చేసి మాచి పత్రం అండి. దీన్ని మాసపత్రి అని కూడా అంటారు. ఇదైతే అసలు చాలా రేర్‌గా దొరుకుతుందనమాట ఇప్పుడు. ఈ మొక్కనైతే నేను చాలా జాగ్రత్తగా కాపాడుకొచ్చుకుంటూ వస్తున్నా. ఇది చూడ్డానికైతే సేమ్ చామంతి మొక్కలాగే అనిపిస్తుందండి. 2 పక్క పక్కన పెడితే మనకైతే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. మీకు చూపిస్తాను. ఈ మాచి పత్రాన్ని ఎక్కువగా ఆయుర్వేదిక్‌లో అయితే వాడుతూ ఉంటారండి. ఇదిగోండి చూసారా చామంతి మొక్క. వీటి ఆకులైతే కొంచెం థిక్‌గా ఉంటుంది. అంతేకాకుండా మొత్తం ఆకులన్నీ కలిసి ఉంటాయన్నమాట. ఆకు మొత్తం ఒకలాగా. ఇదైతే చూసారా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అంతేకాక పల్చగా కూడా ఉంటుందన్నమాట. ఇదైతే ఎక్కువగా పిల్లలకి జీర్ణశక్తి బాగోడానికి ఎక్కువగా ఇస్తారనమాట చిన్న పిల్లలకి. ఈ ఆకులతోనైతే మందు చేసి తయారు చేసి పిల్లలకైతే ఇస్తారు. చిన్నప్పుడు మా నాన్నమ్మ కూడా మా పిల్లలకైతే చేసి పెట్టేదనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి బృహతి పత్రం అండి. దీన్నైతే నేలములక లేదా నేలవాకుడు అని కూడా అంటారు. ఇదైతే చూడ్డానికి సేమ్ వంకాయ మొక్కలాగే ఉంటుందండి. నేను కూడా దీన్నైతే ఫస్ట్ చూసినప్పుడు వంకాయ మొక్కే అనుకున్నా. అంటే ఎక్కువగా ముళ్ళున్నాయి. ముళ్ళ వంకాయ అయితే అనుకున్నా అనమాట. అయితే తర్వాత తెలిసింది ఇది వినాయక చవితికి పెట్టే పత్రిలోని ఆకనేసి. ఇది కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కేనండి. నెక్స్ట్ వచ్చేసి జాజి పత్రం అండి. జాజి పత్రం అనగానే ఏం పెట్టాలి అనుకుంటాం కదా! మనకి అందుబాటులో ఉన్న ఏ జాజి మొక్కనైనా కూడా పెట్టొచ్చు అనమాట. అంటే సన్నజాజి, విరజాజి ఉంటుంది కదా! నా దగ్గర అయితే విరజాజి ఉంది. ఇక నేనైతే విరజాజినే తీసుకుంటున్నాను. మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే అదే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దాడిమి పత్రం అండి. అంటే దానిమ్మ మొక్క. ఇది కూడా మనందరికీ తెలిసిందే కదా! ఈ దానిమ్మ మొక్కలో కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ అయితే ఉంటాయి. ఇంట్లో చాలామంది ఎక్కువగాను గార్డెన్‌లో పెంచుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మరొక పత్రం అండి. అంటే మరువం. ఇంకా ఈ మరువం అయితే తులసి తర్వాత నెక్స్ట్ ప్రాధాన్యత అయితే ఈ మరువానికే ఉందండి. ఈ మరువాన్ని కూడా దేవుడికి పూజలో అయితే వాడుతూ ఉంటారు. చాలా మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది. ఇది దూర్వాయుగ్మం అంటే గరికండి. ఇది చాలా త్వరగా పెరుగుతుంది. అంతేకాకుండా వినాయకుడికి అయితే ఇంకా చాలా చాలా ఇష్టం అనమాట. ఇదైతే అందరికీ తెలిసిందే కదా! వినాయకుడికి అయితే గరిక అంటే ఎంత ఇష్టమో ఎక్కువగా వినాయకుడికి గరికతో అయితే పూజలు చేస్తూ ఉంటారు. వినాయకుడికి ఏం పెట్టినా పెట్టకపోయినా గరిక మాత్రం కంపల్సరీగా పెట్టాలి అనేసి అయితే అంటూ ఉంటారనమాట. ఇంకా చాలా తొందరగా ఎదుగుతుందండి. నా దగ్గర అయితే కుండీలో ఎప్పుడు కూడా ఉంటుంది. ఈసారి అయితే కొంచెం తగ్గిందనమాట. గరిక వినాయకుడికి చాలా ప్రీతికరమైనది. నెక్స్ట్ వచ్చేసి తులసి. ఇక తులసమ్మ కోసం కూడా పెద్దగా చెప్పనవసరం లేదు కదండి. ప్రతి ఇంట్లోనూ తులసమ్మనైతే పూజిస్తూ ఉంటారు. ఇక మనకి జలుబులు అవి చేసేటప్పుడు ఈ ఆకులతో అయితే కషాయం అయితే చేసుకొని తాగుతూ ఉంటాం కదా! తర్వాత మన దగ్గర బిల్వపత్రం అండి. బిల్వపత్రం అంటే మారేడు. ఈ మారేడు పత్రం అంటే శివునికి చాలా ప్రీతికరమైనదనమాట. అంతేకాకుండా మారేడు మొక్క అత్యంత పవిత్రమైన వృక్షం అని కూడా అంటారు. శివుడికైతే చాలా ఇష్టమండి. ఈ బిల్వపత్రాలతో శివుడికి ఎక్కువగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇదిగోండి కాయలు కూడా వచ్చేసాయన్నమాట మన దగ్గర. ఇవి పువ్వులు రావడం, కాయలు రావడం చాలా రేర్ అంటారు. మన అదృష్టం మన దగ్గర మాత్రం చక్కగా వచ్చేసాయండి. నెక్స్ట్ వచ్చేసి చూతపత్రం. చూతపత్రం అంటే మామిడి. మనం ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ మామిడి ఆకులు లేకుండా మనం తోరణాలు కట్టకుండా పూజ అయితే స్టార్ట్ చేయం కదండి. ఇక నెక్స్ట్ వచ్చి అశ్వత్థ పత్రం అండి. అంటే
రావి ఆకు. ఇక రావి ఆకు కోసం కూడా చెప్పనవసరం లేదు కదండి. మనం ఏ గుడికి వెళ్ళినా కూడా రావి చెట్టు లేని గుడి అయితే ఉండదు. అంత విశిష్టత కలిగిన చెట్టు. ఇదైతే విత్తనాల ద్వారా వచ్చేసిందనమాట. ఇంకా నేను పత్రాలకి పనిచేస్తుందని అలానే ఉంచాను. నెక్స్ట్ వచ్చేసి అర్కపత్రం అండి. అర్కపత్రం అంటే జిల్లేడు. ఈ మొక్క అయితే ఇంటి ముందున ఇలా వచ్చింది. ఇది కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క అండి. చాలా వీటి పాలతో అయితే చర్మ వ్యాధులకి మెడిసిన్ అయితే తయారు చేస్తారు. మనకి ఈ వైట్ జిల్లేడు దొరకలేనప్పుడు రెగ్యులర్గా ఉండే బ్లూ కలర్లో ఉంటుంది కదండి జిల్లేడు, అది కూడా వాడుతూ ఉంటారనమాట. ఇది దొరకలేనప్పుడు ఆ జిల్లేడుని అయితే వాడతారు. ఇది కూడా ఎక్కువగా దొరకదు, అక్కడక్కడ ఎక్కడైనా ఉంటుందన్నమాట. మనకైతే లక్కీగా ఇలా ఇంటి ముందు అయితే వచ్చి పెరిగింది. నెక్స్ట్ వచ్చేసి దత్తూర పత్రం అండి, అంటే ఉమ్మెత్త. ఈ మొక్క కూడా ఇంటి చుట్టుపక్కల అయితే చాలానే ఉంటాయి కదా. ఇంకా ఈ ఉమ్మెత్త పువ్వులు కూడా శివుడికి అయితే ఎక్కువగా పెడుతూ ఉంటారు శివుడికి. ఇంకా వినాయక చవితికి అయితే ఈ పత్రిని కూడా వాడతామండి. ఇంకా ఈ కాయలు అయితే చాలా విషపూరితంగా ఉంటుంది. వీటిని అయితే ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. మనం వినాయక చవితి పత్రిలో వాడే ప్రతి మొక్కలో కూడా ఏదో ఒక మెడిసినల్ వాల్యూ అయితే ఉండే ఉంటుందండి. అన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలే వాడతారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరవీర పత్రం అండి, అంటే గన్నేరు. ఈ పువ్వులు అయితే చూడడానికి భలే అందంగా ఉంటాయండి. ఈరోజు అయితే పువ్వులు లేవు, ఇవి ఎల్లో కలర్లో వస్తాయి. అలాగే వీటికి కాయలు కూడా ఉంటాయండి. మనకి ఈ గన్నేరు దొరకలేనప్పుడు మనకి రెగ్యులర్గా దొరికే ఇలాంటి ఈ రెడ్ పింక్ కలర్లో ఉన్న గన్నేరు కూడా వాడుకోవచ్చు అనమాట. మనకి ఎల్లో కలర్లో ఉండే గన్నేరు అందుబాటులో లేనప్పుడు ఈ పింక్ అలాగే రెడ్ గన్నేరుని కూడా వాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి సింధువార పత్రం అండి, అంటే వావిలి ఆకు. దీన్ని కూడా ఆయుర్వేదంలో అయితే ఎక్కువగా వాడతారనమాట. ఇది నొప్పులకి మెడిసిన్గా వాడతారనమాట. కీళ్ళ నొప్పులు అలా నొప్పులు ఉంటాయి కదా, వాటికైతే ఎక్కువగా మెడిసిన్ అయితే తయారు చేస్తారు. వీటి ఆకులతోని ఆయిల్స్ కూడా తయారు చేస్తారనమాట. వీటి ఫ్లవర్స్ అయితే ఇలా వైలెట్ కలర్లో అయితే ఉంటాయండి. వీటి నుంచి వచ్చే గాలి కూడా చాలా మంచిదనమాట. ఇంకా వీటి ఆకుల్ని మరిగించి స్నానాలు కూడా చేస్తూ ఉంటారు అనమాట, ఒళ్ళు నొప్పులు అయితే తగ్గుతాయని. ఇదైతే ఇవన్నీ గన్నేరు కొమ్మలు పైకి ఉన్నాయి కదా, అందరూ ఇప్పుడైతే తీసుకొచ్చారు. వీటికైతే ఇలా కాయలు కూడా వస్తూ ఉంటాయి. ఈ పువ్వులు అయితే భలే అందంగా ఉంటాయండి ఎల్లో కలర్లోని. ఇంకా చాలా రకాల పత్రులు అయితే ఉన్నాయండి. నేనైతే నా దగ్గర ఇలా గార్డెన్లో అందుబాటులో ఉన్నవి, ఇలా ఇంటి దగ్గర ఉన్నవైతే నేనైతే మీకు చూపించి మీతో షేర్ చేసుకున్నాను. ఇక ఈరోజు వీడియో అయితే ఇదేనండి. కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.